హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దుస్ వరల్డ్. ఈరోజు మనం కర్ణాటకలో గంగావతి దగ్గరున్న బాపిరెడ్డి క్యాంప్లో ఒక ప్రత్యేకమైన రాముడి గుడిని చూద్దాం. గైస్, ఈ గుడిలో మెయిన్ అట్రాక్షన్ చెరువు మధ్యలో ఉన్న రాధాకృష్ణుల విగ్రహం. ఇది రీసెంట్గా నిర్మించారు. నియర్లీ 3 years అయ్యింది. నాకు రాధాకృష్ణ విగ్రహం చూసిన వెంటనే గుర్తొచ్చే శ్లోకం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకం వింటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీలో ఎవరైనా రాధాకృష్ణుల భక్తులుంటే కామెంట్ చేయండి. ఈ గుడికి లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. జై హనుమాన్. గాయస్, ఈ గుడికి దగ్గరలో ఉన్న అందరూ భోగిని చాలా ఆనందంగా గుడి దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటారు. గైస్, చాలామంది అట్ల తద్ది అండ్ ఉండ్రాల తద్దికి ఈ చెరువు దగ్గరికి వచ్చి పూజలు చేసుకుంటారు. గాయస్, ఇక్కడ శ్రీరామనవమి మరియు వినాయక చవితి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. గాయస్, ఇక్కడ వినాయకుడిని 12 days కూర్చోబెడతారు. ఆ 12 రోజులు ప్రసాదాలు పెడతారు. ప్రసాదాల కోసం పిల్లలు ఎగబడతారు. మీలో ఎవరైనా నాలాగా ప్రసాదం కోసం గుడికెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. గైస్, సంక్రాంతికి అండ్ వినాయక చవితికి ఇక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. యాక్టివిటీస్ అంటే సంక్రాంతికి ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్, క్విజ్ కాంపిటీషన్, లెమన్ అండ్ స్పూన్, ఇన్ అండ్ అవుట్. అండ్ వినాయక చవితికి కాస్ట్యూమ్ మిస్ మ్యాచ్, కబడ్డీ, క్విజ్ కాంపిటీషన్ ఇవన్నీ పెడతారు. విన్ అయిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇస్తారు. గైస్, ఇది వినాయకుడిని ఊరేగించిన రోజు. వినాయకుడిని ఊరేగించినప్పుడు వివిధ రకాల పువ్వులతో అలంకరిస్తారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.